నమస్తే అండి, నేను మీ భువనశ్రీను. రీసెంట్గా మనకి యూట్యూబ్ నుంచి ఒక పార్సల్ వచ్చిందనమాట అండి. ఈ పార్సల్ ఏంటి అనుకుంటున్నారు? యూట్యూబ్ సిల్వర్ బటన్ అనమాట అండి. అయితే ఈ మధ్యకాలంలోని మన ఛానల్ 100K సబ్స్క్రైబ్ పూర్తయిందనమాట అండి. పూర్తయిన తర్వాత అనుకున్నాను నేను, ఆటోమేటిక్గా మన అడ్రస్ ఇచ్చాం కదా, మన అడ్రస్కి సిల్వర్ బటన్ వచ్చేస్తుందేమో అనుకున్నాను. నాకు తెలియకండి. అయితే పెద్ద ప్రాసెస్ అనమాట. ఈ ప్రాసెస్ ఏంటనుకుంటున్నారు? ముందు మనకి నాకు ఎంత ఉంది, 1,03,000 మంది సబ్స్క్రైబర్లు వచ్చిన తర్వాత మనకి యూట్యూబ్ నుంచి ఒక మెయిల్ వచ్చిందనమాట. అది ఇంకా రాలేదని చెప్పేసి డైలీ చూసేవాడిని. అయితేనే 3,000 దాటాక ఒక 2-3 రోజులు అనమాట. అంటే 100K సబ్స్క్రైబ్ అయిన తర్వాత ఒక 3-4 రోజులకి అనమాట 1,03,000 మంది అవ్వక నాకు ఈమెయిల్ వచ్చింది. ఆ మెయిల్ ఏమైందంటే, భువనశ్రీ గారు మీరు సిల్వర్ బటన్కి అర్హత సాధించారు కాబట్టి మీరు అప్లై చేసుకోండి, మీకు సిల్వర్ బటన్ వస్తుంది, ఇది ఒక యూట్యూబ్ అవార్డు అన్నమాట అని చెప్పేసి మెసేజ్ వచ్చింది. అయితే అందులో ఒక నెంబర్ ఒకటి ఇచ్చారనమాట. ఆ నెంబర్తో నాకు మా ఫ్రెండ్ నాకు కొన్ని విషయాలు నాకు తెలియదు కాబట్టి నా స్నేహితుడిని కలిసి తనతో నేను ఈ సిల్వర్ బటన్కి అప్లై చేయించానండి. అప్లై చేసిన తర్వాత ఇది మనకు రావడానికి 12-13 రోజులు పట్టిందనమాట. ఇది అమెరికా నుంచి వస్తుంది అనమాట అండి. నాకు కూడా తెలియదు, అంటే ఆల్రెడీ చెప్పడమే, తర్వాత ఇప్పుడు అర్థమైందనమాట నాకు. ఇది అమెరికా నుంచి కాలిఫోర్నియా రాష్ట్రం నుంచి వస్తుందన్నమాట. ఇది మనకి షిప్మెంట్లో వచ్చిందనమాట. అయితే ఒకసారి ఇది ఎలా ఉందో ఒకసారి ఓపెన్ చేసి చూపిస్తాను. శుద్ధిగా బాక్స్ చూసారు కదండి, బాక్స్ మీద అయితే యూట్యూబ్ అని ఉంది. ఒకసారి ఓపెన్ చేద్దాం. టంటడా బాక్స్ ఓపెన్ చేస్తామండి. కవర్ అయితే ఓపెన్ చేద్దాం. ఓపెన్ చేసిన తర్వాత కవర్ పక్కన పెట్టేసామండి. ఇందులోని ఒక సిల్క్ అంజాలు ఉందన్నమాట. అంటే ఈ మాచురితో తడితోటి ఏం పాడైపోకుండా అనమాట. అలాగే ఒక విజిటింగ్ కార్డు ఉందండి దీంట్లోని. అంటే దీని గురించి నాకు పెద్దగా తెలియదు, తర్వాత చూద్దాం. అలాగే మన యూట్యూబ్లోని సాధించవలసిన 3 అవార్డులు ఉన్నాయి. ఫస్ట్ ఒకటి వచ్చింది, ఇంకా 2 ఉన్నాయి. గోల్డ్ బటన్ అలాగే డైమండ్ బటన్ అని ఉన్నాయన్నమాట అండి. ఈ లెటర్ కూడా పక్కన పెడదాం. తర్వాత చూసారు కదా, ఇది యూట్యూబ్ నుంచి వచ్చి మన యూట్యూబ్ CEO గారు సంతకం పెట్టి ఇచ్చారనమాట. మీకు 100K ఛానల్లో సబ్స్క్రైబ్ పూర్తయ్యారని చెప్పేసి ఆయన మనకి ఇచ్చారనమాట అండి. కాబట్టి ఇది కూడా పక్కన పెడదామండి. ఇప్పుడు మనం అవార్డు ఓపెన్ చేద్దాం. ఒకసారి చూడండి. టంటడా చూసారు కదా, అబ్బా చాలా బాగుందన్నమాట అండి. సిల్వర్ బటన్ అంటే సిల్వరా ఏటం మరి నాకు కూడా తెలీదు. ఇంకో దీని మీద పేరు చూసారు కదండి, ఇక భువనశ్రీ అంటే మన ఛానల్ పేరు. అలాగే 100K సబ్స్క్రైబర్లు అని చెప్పేసి ఉందన్నమాట అండి. అంటే నా పేరు భువనశ్రీనే, అలాగే మన ఛానల్ పేరు కూడా భువనశ్రీనే కదా. దాని గురించి ఎలా ఉందన్నమాట ఒకసారి మనం యూట్యూబ్ సిల్వర్ బటన్ అనమాట అండి. ఈ యూట్యూబ్ సిల్వర్ బటన్ కోసం నేను ఎన్నో నిద్రలేని రాత్రులు గడిపాను అనమాట. దీనికోసం నేను చాలా కష్టపడ్డాను. ఈ బటన్ మనకు రావడానికండి 9 నెలలు టైం పట్టిందనమాట. అంటే చాలామంది పాపం సంవత్సరాల తరబడి ఛానల్ రన్ చేస్తుంటారు. బేగా కొంతమందికి అన్నీ రావు కదండి, కొంత లేట్ అవుతాయి. నాకైతే మాత్రం ఆ శివయ్య మనకు తొందరగానే ఇచ్చాడు. 9 నెలలు టైం పట్టిందనమాట. దీనికోసం మనం చెప్పాను కదా, ఎన్నో ఎడిటింగ్ చేయడానికి ఎంతో నరకం అనిపించేసాను. కొన్నిసార్లు నిద్రలు కూడా ఉండే కాదు, కళ్ళు ఎర్రబడిపోయాయి అనమాట. అయితే ఇంకోటి ఏంటంటే ముఖ్యంగానండి, నాతో పాటు వర్క్ చేసేవాళ్ళు చాలామంది నాకు అప్పుడు వీడియోలు తీసేటప్పుడు చాలామంది కోఆపరేట్ చేశారన్నమాట. ఈ విజయం నా ఒకరిదే కాదు, మీరు అందరితో కూడా, ఇందులో మీరు కూడా భాగస్తులు. ఎందుకంటే మా ఒకరిదనే కాదు కదా, నాతో పాటు వర్క్ చేసేవాళ్ళు ఆత్మలు కోఆపరేట్ చేయడం, వాళ్ళు నాకు సెల పట్టుకొని వీడియోలు తీయడం. ముఖ్యంగా మా వైఫ్ అనమాట. పాపం చాలాసార్లు నేను ఎన్నిసార్లు సిరాకు పడినా, అన్న తూ అన్న మా ఇద్దరు గొడవలు అయినా సరే పాపం తను చాలా ఓపికగా వీడియోలు తీయడం, మొత్తం లైట్లు గీట్లు అన్నీ తనే చూసుకుంటుంది అనమాట. మొత్తం మెయింటింగ్ సర్దడం కానీ అన్నీ. కాబట్టి ఒకరిదనే కాదండి. కానీ కొంతమంది ఇంకోటి ఏంటంటే మనకి చాలామంది సలహాలు ఇచ్చారనమాట. సీను అలా చేయని పాపం వాళ్ళు కూడా, ఇది ఒకళ్ళని కాదండి, చాలా భాగస్వాములు ఇందులో చాలామంది. ఇది విజయం వెనకాల చాలామంది ఉన్నారు, నా ఒకటిదే కదనమాట. నేను ఒకరినే చేసేయాలంటే అవ్వదు, మీకు తెలిసిందే. కానీ వీళ్ళందరూ సహాయ సహకారాలు ఉంటే మనం సాధించాలన్నమాట. ఇందులో మీరు కూడా అనమాట అండి. నేను వీడియో పెట్టగానే దాన్ని వీడియో అందరికీ షేర్ చేయడం కానీ, లైక్ చేయడం కానీ, కామెంట్ చేయడం కానీ నాకు చాలా బాగా అనమాట. కొన్ని వీడియోలకి మనం ఇప్పుడు ఎవరు ఎంకరేజ్ చేయలేదు అనుకోండి, మనకి నెక్స్ట్ వీడియో చేయాలని ఉండదు కదా. నాకు చాలామంది ఎక్కువ ఎంకరేజ్ కామెంట్లు ఎక్కువ వస్తాయి నాకు. మీ వీడియోలో సబ్జెక్ట్ ఉంది, మీరు వాయిస్ గట్టిగా బాగా మాట్లాడుతున్నారు, మీరు చెప్తుంటే నీట్గా అర్థమవుతుంది మాకు అని చాలామంది అనమాట కామెంట్లు పెడుతున్నారు. దాన్ని బట్టి మీ అందరికీ కూడా పేరున మీ అందరికీ కూడా ధన్యవాదాలు అన్నమాట. ఈ అవార్డు రావడానికి నాతో చుట్టుపక్కల ఉండే వాళ్ళు కాక, నా వైఫ్ కాక మీరు కూడా ఈ అవార్డుకి భాగస్వాములు. ఎందుకంటే మీ అందరి సహాయ సహకారాలు ఉంటేనే సాధించగలం. కాబట్టి దీంతో ఇంకా అయిపోలేదండి, నేను ఇంకా బెటర్గా కష్టపడతాను. మీకు బెటర్గా మంచి వీడియోలు ఇస్తానన్నమాట. రూపాయి కంటెంట్ అని ఇస్తుంటాను అనమాట. ఇది కొంతమందికి యూట్యూబ్ సిల్వర్ బటనే కదా అని చెప్పేసి సింపుల్గా తీసేస్తారండి. కానీ యూట్యూబ్ ఛానల్ రన్ చేసే వాళ్ళకి తెలుసు దీని కష్టం. నార్మల్గా ఏం వచ్చేదండి, ఎంతో కష్టపడతాను కానీ ఈ అవార్డు రాదనమాట. ఇప్పుడు చాలామందికి అండి, సినిమా వాళ్ళకి నంది అవార్డులు
కానీ ఫిలింఫేర్ అవార్డులు కానీ ఇస్తారు కదా, అలాగే యూట్యూబ్ క్రియేటర్లకు కూడా ఇది ఒక గొప్ప అవార్డు అనమాట. ఇది నాకు చెప్పాలంటే ఈ అవార్డు ఒక ఆస్కర్ అవార్డే. నేను చెప్తాను కదా, నాకు ఇది అయితే మాత్రం ఆస్కర్ అవార్డుతో సమానం అనమాట. నాలాంటికి అంటే మామూలు వాళ్ళకి యూట్యూబ్ అవార్డు రావడం పెద్ద మ్యాటర్ కాదు, కానీ నాలాంటి పర్సన్కి సిల్వర్ బటన్ వచ్చిందంటే ఇది పెద్ద ఇదనమాట అండి. అది మీకు అర్థమైంది అనుకుంటున్నాను. మీ అందరికీ కూడా మళ్ళీ కూడా మీ పేరుని మీ అందరికీ కూడా థ్యాంక్ యూ చెప్పుకుంటున్నాను అనమాట అండి. ఈ వీడియో ఇంతనమాట. ఈ వీడియో సరదాగా మీ ఫ్రెండ్స్ అందరికీ షేర్ చేయండి. అలా వీడియో లైక్ చేసి మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేయాలి మరి.